ప్రపంచాన్ని కుదిపేసే తుఫాను నిద్రలేస్తోంది. ఎవరికి కనిపించని శత్రువు ఊహించని వేగంతో అడుగులు వేస్తోంది. మన ఇంటి చుట్టూ, మన పిల్లల మధ్యలో, మన ఊహకు కూడా అందని దూరాల్లో విస్తరిస్తోంది. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంతటి విపత్తును తీసుకొస్తుందో తెలుసా? మీరు, నేను, మనమంతా సైన్స్ను నమ్మకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రానున్న ఈ మహా విపత్తు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు సంబంధించిన కథ, మన పిల్లల భవిష్యత్తుకు చెందిన గాథ. మీజిల్స్ ఈ పేరు వింటే గజగజ వణికిపోయే దేశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే వేగంగా వ్యాపించే వైరస్లలో మీజిల్స్ ఒకటి. ఒకరికి సోకితే ఆ ఒక్కరి నుంచి వందల మందికి సోకే వైరస్ ఇది. ముందుగా గొంతులో మొదలైన జలుబు ఆ తర్వాత విజృంభిస్తుంది. ఇది కేవలం ఒక్క ప్రాంతాన్ని, ఒక్క నగరాన్ని మాత్రమే కాదు, ఏకంగా ఒక్క దేశాన్ని కుదిపేయగలదు. ఈ వ్యాధి కారణంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొందరికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తుతుంది. మరికొందరైతే ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు ఇదే మీజిల్స్ ప్రపంచాన్ని మరోసారి భయపెడుతోంది. ఇప్పుడు సైంటిస్టులు చేసిన హెచ్చరిక మరింత భయాందోళన కలిగించేలా ఉంది. మీజిల్స్తో పాటు రూబెల్లా, పోలియో, డిఫ్తీరియా వంటి ప్రమాదకర వ్యాధులపై చేసిన అధ్యయనం ప్రపంచాన్ని ఒక్కసారిగా కంగారు పడేలా చేసింది. రీసెర్చ్ ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది 8 లక్షల మందికి పైగా మీజిల్స్ బారిన పడతారని అంచనా. ఆ కేసుల్లో కనీసం 2500 మరణాలు సంభవించే అవకాశం ఉంది. దీనికి బలమైన కారణాలు విశ్లేషిస్తున్నారు సైంటిస్టులు. టీకా వేసుకునే వారి సంఖ్య తగ్గడమే దీనికి ప్రధాన కారణమని కుండబద్దలు కొడుతున్నారు. ఇక ఇప్పుడు మీజిల్స్ ఒక్కటే కాదు, టీకాలు వేసుకునే శాతం తగ్గిపోతుందంటే మరోసారి మన చుట్టూ పాత రోజులు తిరిగొస్తున్నాయనే అర్థం. రూబెల్లా వల్ల పుట్టుకతోనే చిన్నారులు తీవ్ర లోపాలతో పుడతారు. పోలియో వల్ల శాశ్వతంగా వెన్ను నొప్పులు, వాపులు, అలాగే వికారాలు వస్తాయి. డిఫ్తీరియా అయితే టీకా వేయని చిన్నపిల్లల్లో 30% వరకు ప్రాణం పోయే ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ఇవన్నీ కూడా గతంలో ప్రపంచాన్ని వణికించిన వ్యాధులే. అప్పట్లో టీకాలు లేకపోవడం వల్ల ఇదంతా కూడా జరిగింది. టీకాల ఎంట్రీతో ఈ వ్యాధులను మనం దాదాపుగా అంతం చేశాం. కానీ ఇప్పుడు మళ్ళీ టీకాలపై నిర్లక్ష్యం మొదలవడంతో సైంటిస్టుల శ్రమ అంతా కూడా వృధా అవుతోంది. 2025లో అమెరికాలో 900కు పైగా మీజిల్స్ కేసులు రికార్డయ్యాయి. 3 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఊహించుకున్న ప్రమాదం కాదు, ఇది జరిగే ప్రమాదం అంతకన్నా కాదు, ఇది ఇప్పటికే జరిగిపోతుంది. అటు యెమెన్ లాంటి దేశాల్లో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అక్కడ గత 6 నెలల్లో 10,000కు పైగా మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. టీకాలు అందుబాటులో లేవు. ఇక యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు అక్కడి ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా చంపేశాయి. నిజానికి వ్యాక్సినేషన్పై ప్రజలకు నమ్మకం లేకపోవడానికి కోవిడ్ పరిస్థితులు కారణమయ్యాయి. త్వరగా మార్కెట్లోకి విడుదలైన కరోనా వ్యాక్సిన్లపై అనేక అనుమానాలున్నాయి ఇప్పటికి కూడా. దీని కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ రేటు గత 30 ఏళ్లలో ఏనాడు లేనంతగా పడిపోయింది. ఇక హెర్డ్ ఇమ్యూనిటీ సంగతి మర్చిపోవద్దు. ఒక సమాజంలో 95% మందికి టీకా వేస్తే అది పూర్తిగా అందరినీ రక్షించగలదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టీకా వేయడం సాధ్యం కాదు. బిడ్డలు, గర్భిణులు, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉన్నవారు టీకా వేసుకోరు. వాళ్ళను రక్షించేది మనమే. మనం వేసుకునే టీకాలు వాళ్లకు రక్షణ గోడలుగా నిలుస్తాయి. కానీ ఇప్పుడు అదే గోడలు కొంచెం కొంచెంగా కూలిపోతున్నాయి. కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ను సాకుగా చూపిస్తూ టీకాలకు దూరంగా ఉండడం అత్యంత విషాదం. టీకాల కారణంగా జ్వరం, కొద్దిగా ర్యాష్, తాత్కాలిక నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కానీ అవి 2-3 రోజుల్లోనే తగ్గిపోతాయి. అలా కాకుండా మీజల్స్ లాంటి వ్యాధి వస్తే అది జీవితం మొత్తాన్నే దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దని సైంటిస్టులు వేడుకుంటున్నారు. వ్యాక్సిన్లపై ఉన్న అపోహలు వీడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.